మా తాత ఎమ్మెల్యే, మా నాయన ఎమ్మెల్యే. ఎందుకు తెగ్గోయినా? మీ తాత ఎమ్మెల్యే, మీ నాయన ఎమ్మెల్యే 40 సంవత్సరాలు. ఏం తెగ్గోయినా? కాళాస్త్రికి ఒక ఆర్డీ ఆఫీస్ తీసుకురాకుండా. ఈరోజు నా బిడ్డలు చెప్తారు, మా నాయన ఓడిపి మళ్ళీ గెలిచిన మధుసూదన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనా పోయినా ఉండే 2 సంవత్సరాల్లో ఈరోజు ఆర్డీ ఆఫీస్ తీసుకుని వచ్చాడు మా నాయనని నా బిడ్డలు చెప్తున్నారు. నువ్వు మీ నాయన మీ తాత ఏం చేసినాడు నువ్వు చెప్పగలుగుతావా? ఆర్డీ ఆఫీస్ నేను తీసుకొని వచ్చిన శ్రీకాళహస్తికి, లేకపోతే నాటిపేట పోవాలి, తిరుగుతూ పోవాలి. ఇది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఎన్నో కూర్చొని చెప్పేది కదా అభివృద్ధి అనేది. కాబట్టి శ్రీకాళహస్తి ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. శ్రీకాళహస్తి ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీని తీసుకొని వచ్చిన. మళ్ళీ మీ నాయన ఎందుకు తీసుకెళ్ళకపోయినాడు? మీ నాయన మినిస్టరే, మీ నాయన ఎందుకు తేలేకపోయినాడు? చెప్పుకునేదానికి గొప్పలు తాతలు ఏదంటారు మేసాలు తిప్పి మా తాత మేము అనేదిగా చెప్పు. ఏం చేసాం? ప్రజెంట్ ఏం చేసాం? అదేవిధంగా మున్సిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ తీసుకొచ్చిన మధుసూదన్ రెడ్డి కావాలన్నా, అసలు బొజ్జల ఫ్యామిలీ 30 సంవత్సరాల నుంచి అసలు మున్సిపాలిటీని పట్టించుకోకుండా ఉండే బొజ్జల ఫ్యామిలీ కావాలన్నా. అదేవిధంగా ఈరోజు ఆర్డీ ఆఫీసు మా గూడూరుకి నాయుడుపేటకు ఉంది. ఎందుకు మన కాళాస్త్రి లేదు? ఇదే 3 సార్లు మినిస్టర్ అయిన బొజ్జల ఫ్యామిలీలో కనీసం ఆర్డీ ఆఫీస్ తీసుకోరాని పరిస్థితి ఉంది. ఇదే మధుసూదన్ రెడ్డి 3 సంవత్సరాల్లో ఆర్డీ ఆఫీస్ తీసుకొచ్చిన మధుసూదన్ రెడ్డి కావాలన్నా, ఆర్డీ ఆఫీసు ఈ 30-40 సంవత్సరాలు రాకుండా ఉన్న బొజ్జల ఫ్యామిలీ కావాలన్నా. కాళాస్త్రి ప్రజల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే.